హాయ్ గైస్ అందరికీ. అయితే ఈరోజు మనం మళ్ళీ మన బోట్ వేటకు వచ్చింది అనమాట. సో ఇప్పుడే ఈరోజు స్టార్ట్ అయింది వేట. ఇంకా ఈరోజు వచ్చాం బోట్కి. అయితే మొత్తం వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఈరోజు ఈ వీడియో. ఎందుకంటే వల అయితే స్టార్టింగ్ మనకి బోటు స్టార్ట్ అయినప్పుడు ఎలాగైతే వల మనకి ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా తయారు చేస్తారు, వల తయారు చేయడం అంటే ఎలా కడతారు, ఎలాగ వేస్తారు అనేది మొత్తం అంతా రికార్డ్ తీసాను వీడియో. చూసి మీరు హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటాను నేను. సో చూశాక నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇంక వల అయితే వేస్తారు మన వాళ్ళు కండి. నీటిలో ఉంది వల, మొత్తం వల అయితే వేస్తారు. ఇంకా లాగిన తర్వాత మనం చూద్దాం అసలు ఏం చేపలు పడతాయి అనేది. తెలీదు వేట అంటే చేపలు పలాను అని లేదు. క్లైమేట్ కూడా మారిపోయింది ఒకసారి. క్లైమేట్ కూడా మారిపోయింది, మబ్బు వేస్తుంది ఒకసారి చూడండి. మొత్తం ఫుల్ మబ్బుకుందనమాట క్లైమేట్ కూడా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనైతే బల్ల రెడీ చేస్తున్నారు. ఇవి సైడ్ బల్ల అంటారు వీటిల్లో. ఈ బల్లలు లేకపోతే వాళ్ళు అసలు పనిచేయదనమాట. ఈ బల్లల మీద మొత్తం అంతా వర్క్ అంతా అవుతుంది అనమాట వాళ్ళకి. ఎందుకంటే అవి వెయిట్ కోసం కడతారు బల్లలు. అండ్ లాగినప్పుడు కూడా ఆ బల్లల వల్లే మనకి వల అయితే వస్తుంది అనమాట. ఆ బల్ల లేకపోతే వల తేలిపోతే పైకి వచ్చేస్తుంది, చేపలు కూడా పడవు మనకి. సో ఆ బల్లల వల్లే మెయిన్ అన్నమాట. ఇగండి ఇవన్నీ కడతారు, ఈ తాళ్ళు ఇవన్నీ కడతారన్నమాట. ఆ బాల్ ఇవన్నీ వాళ్ళకి మొత్తం అన్నీ చూడండి ఎలా ఉందండి ఇది. అయితే ఒక బల్ల కట్టారు, ఇంకో బల్ల కడుతున్నారు చూసారా. ఈ బల్ల కట్టినప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా కడతారు మన వాళ్ళు. అన్ని మెజర్మెంట్ ద్వారా కడతారు అనమాట. ఎందుకంటే రెండు బల్లలు ఒకలాగే కట్టాలి. రెండు బల్లల్లో ఒక బల్ల మనం తేడా కట్టినా సరే మిస్ఫైర్ అయిపోద్ది అనమాట. వల్ల మొత్తం ఇది అయిపోద్ది, చేపలు పడవు మనకి. అయితే బల్లలు రెండు కట్టారు. ఆ బల్లలు కట్టిన తర్వాత చూడండి ఇలాగ మన వాళ్ళు అయితే కూర్చొని తాడులు ఉన్నాయి కదా, ఆ తాడులు రెడీ చేస్తున్నారు. ఆ తాడులు పైనుంచి లాగి రెడీ చేస్తారనమాట. అలాగే రెడీ చేసి వల అయితే ఉందో వలకి కడతారనమాట తాడులు కూడా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు బాల్ కడుతున్నారు వలకి, ఆ తాడులకి. ఇప్పుడు ఆ తాడులకి ఆ బల్లలు ఉన్నాయి కదా, బల్లలకి కనెక్ట్ చేస్తారనమాట, కడతారు. కట్టేసి ఆ ఫోర్స్లు కడతారనమాట. ఆ బాల్ని ఫోర్స్లు అంటారు. ఫోర్స్లు అంటే ఇప్పుడు మన వల ఐడెంటిఫికేషన్ అనమాట. వల ఎంత దూరం ఉంది, వల ఏ యాంగిల్లో వస్తుంది అని చెప్పడానికి ఆ ఫోర్స్లు పైకి తేలుతాయి అనమాట. మనకి దూరం నుంచి వాళ్ళు కనబడదు కాబట్టి ఆ బాల్ వల్ల మనకి వాళ్ళు కనబడుతుంది ఎలా ఉంది అనేది. ఇంకొంటే ఒక పక్క మన కడితే ఒక పక్క మన కడుతుంటారు అనమాట వాళ్ళ బాల్స్ అయితే. దగ్గర ఇవి 5-6 బాల్స్ ఉంటాయి, నాకు కరెక్ట్గా తెలీదు. 5-6 బాల్స్ కడతారనమాట. చూడండి వాళ్ళు అయితే లాగుతున్నారు పైనుంచి మన వాళ్ళు బోర్డు పైనుంచి. వల్ల ఆగినప్పుడే చిక్కులు నిప్పేసుకుంటారు అనమాట. చూడండి చిక్కులున్నా ఏదైనా ఎక్కడైనా వల్ల తెగిపోయినా కుట్టేసుకుంటారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఇది మీరు అనుకోవచ్చు ఎందుకు మాకు సౌదీ అంతా అనుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ టైం మనకు సబ్స్క్రైబర్ కామెంట్ చేశారనమాట, బ్రో అసలు వల ఎలాగ ఉంటుంది, అసలు వల ఎలా వేస్తారు, అసలు అంత చిన్న వాళ్ళు అన్ని చేపలు ఎలా పడతాయని అడిగారు. సో నాకు అందరూ ఇంపార్టెంటే. సో ఒక్కరైనా సరే దానికోసం నేను వీడియో చేయడం జరుగుతుంది అనమాట. అందుకని చేస్తున్నాను ఈ వీడియో. ఆ సబ్స్క్రైబర్ అడిగారు, బ్రో నువ్వు అడిగిన డౌట్ అయితే క్లియర్ అయిపోద్ది ఈ వీడియోతో అనుకుంటున్నాను నేను. ఒకసారి చూడు, వీడియో మొత్తం ఫుల్గా చూడు, నీకు అర్థమైపోద్ది వల ఎలా ఉంది ఏంటనేది. అక్కడ చూసారా కింద లాగుతున్నారు, పైనుంచి అయితే వల వదులుతారు, కింద నుంచి లాగుతున్నారు. అదండి వల అయితే మనకు అనుకుంటాము చిన్నది ఉంటుంది అని, చిన్నది కాదు పెద్దది ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మన వాళ్ళు లాగుతున్నారు కదా, ఇదంతా వల అనమాట. ఈ వల మొత్తం నీటిలో వేస్తారు. చూస్తున్నారు కదా మన వాళ్ళు 4 పక్కల కూర్చొని లాగుతున్నారు అనమాట. అండ్ చిక్కులు ఇప్పేస్తారు. చిక్కులు ఎలాగ వస్తాయి బ్రో అనుకోవచ్చు, మన వల్ల ఆగినప్పుడు తీసినప్పుడు అండ్ పైకి వేసినప్పుడు చిక్కులు అయితే వస్తాయి అనమాట. ఆ చిక్కులు మళ్ళీ మన వాళ్ళు వల వేసినప్పుడు అయితే నీట్గా వల అయితే ఉంచుకుంటారనమాట రెడీగా వేయడానికి. ఇగోండి వల అయితే మొత్తానికి అయితే సగం పైన వస్తుంది. ఇది లాస్ట్ అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ మనకు వల ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద హోల్స్లా ఉంటాయి, కన్నాల్లో ఉంటాయి అనమాట స్క్వేర్ ఫీట్లోని. అలాగే వల లాగుతున్న కొద్దీ ఆ కన్నాలన్నీ చిన్నవైపోతాయి అనమాట. స్టార్టింగ్ పెద్ద ఉంటాయి, అలాగే అలా దగ్గర అయిపోయి చిన్న కన్నాలు అయిపోతాయి అనమాట. లాస్ట్కి మడి వస్తుంది, దాన్ని మడి అంటారు. ఆ మడికి వచ్చేసరికి అసలు చాలా చిన్న కన్నాలు ఉంటాయి. అసలు చిన్న చేప కూడా బయటకు వెళ్ళదు, అంత చిన్నగా ఉంటాయి మా కన్నాలు. చూపిస్తాను అది కూడా. మీరు స్టార్టింగ్ చూసారు కదా వల్ల ఎంత పెద్దగా వచ్చిందో, అవన్నీ పెద్ద కన్నాలు ఉన్నాయి. అందులో నుంచి చేపలు వస్తాయి లోపలికి వచ్చి. ఇక్కడైతే ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో లాస్ట్లో ఉంది కదా, ఇందులోకి వస్తాయి అనమాట. అందులో నుంచి స్టార్టింగ్ మీరు చూసిన దగ్గర నుంచి చేపలు దూరి ఈ లోపలికి వస్తాయి అనమాట. దీన్ని మడి అంటారు.
మనకి ఈ వల మొత్తంలో ఈ మడే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఈ మడి ఏమంటే ఈ మడి డ్యామేజ్ అవ్వకూడదు. మనకి స్టార్టింగ్లో వల డ్యామేజ్ అయినా చిరిగినా పర్లేదు, ప్రాబ్లం లేదు. చేపలు ఎక్కడికి పోవు. ఎందుకంటే చేపలు పడిన చేపలన్నీ లాస్ట్కి రావాల్సింది మడిలోకే. ఇది ఇప్పుడు మనవాడు కొడుతున్నాడు కదా తాడుతోటి, ఇందులోకి వస్తాయి చేపలన్నీ. మనం ఎవ్రీ టైం చూస్తాం కదా బోట్లోకి వల్లాగి చేపలు అయితే ఇప్పుతారు తాడు, ఇదేనా మన లాస్ట్లో అది. ఇందులోకే చేపలు పడే చేపలన్నీ ఇందులోకి వచ్చి ఇక్కడ ఇరుక్కుపోతాయి. చూసారా అంత దగ్గరగా ఉందా వల, అసలు చిన్న కన్నం కూడా ఉండదు అనమాట, అంత దగ్గరగా ఉంటుంది. ఈ మళ్ళీ ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం ఒక్క చేప మనకు ఉండదు. అండ్ అలాగ అయిపోయిన తర్వాత అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత వాళ్ళకైతే మామూలుగా మన పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తారనమాట. అంటే స్టార్టింగ్ రోజు డే 1లో స్టార్ట్ అవుతుంది కదా బోటు, స్టార్ట్ అయిన రోజు మంచిగా పూజ చేస్తారు. పసుపు కుంకుమ మీద వేసి కొబ్బరికాయ కొట్టి నిమ్మకాయలు దిష్టి తీసి వాళ్ళైతే వేస్తారనమాట. పసుపు నీళ్ళతో నీట్గా బోటు మొత్తం జల్లి ఆ బల్లలకు కూడా నిమ్మకాయలు కడతారు, కట్టి వాళ్ళైతే వేస్తారనమాట. వాళ్ళ మీద జల్లి పసుపు నీళ్ళు అన్నీ చేసి అందరికీ దిష్టి తీసి అప్పుడైతే వేస్తారు. చూడండి అదే మనోడైతే పూజ చేశాడు, నిమ్మకాయలు అన్నీ పెట్టి కొబ్బరికాయ కొడతారనమాట. ఈ విధంగా వాళ్ళైతే స్టార్టింగ్ మనకి ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటారు వల వేయడానికి. స్టార్టింగ్ బోట్ వెళ్ళిన రోజు మళ్ళీ ఏదైతే బోటు రిటర్న్ వెళ్ళిపోతుందో వైజాగ్కి, ఆ టైంలోనే మళ్ళీ ఇది పైన వేస్తారన్నమాట. అప్పటి వరకు బోట్లోనే ఉంటుంది, కిందనే ఉంటుంది. సరే వల అయితే వేస్తారు. మీరు గమనించవచ్చు, ఫస్ట్ మడి వెళ్ళింది కాబట్టి ఆ మడి అనేది లాస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. అలా వల స్టోన్ అవుతుంటుంది కాబట్టి అలా వెళ్తుంటుంది కాబట్టి ఆ మడి అనేది లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఏదైతే పెద్ద సైజు ఉందో వల అది ముందు ఉంటుంది అనమాట. అందులో నుంచి చేపలు వెళ్ళి మనకి లాస్ట్కి వెళ్తాయి. సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూసుకొని సిప్ ఎంత ఉందో, మనం వెళ్ళిన దారిలో సిప్ కనిపించింది అనమాట. అండ్ క్లైమేట్ కూడా మారిపోయింది, చాలా బాగుంది కదా చూడండి. సో అయితే గాయ్స్ మనమైతే వల్ల అవుతున్నారు, చూసారు కదా ఇందాకలా వల్ల అయితే అలాగా రెడీ చేశారో వల వేయడానికి అది అన్ని చూసారు కదా. అలాగొందో కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. అండ్ ఇంకా మన మానిటైజేషన్ దానిలో ఉంది. సో మీ సపోర్ట్ అయితే నాకు ఇలాంటి టైంలో మీ సపోర్ట్ నాకు కావాలి. ఇంతకుముందు ఆల్రెడీ చేస్తారు సపోర్ట్. సో ఇప్పుడు ఇంతకుముందు చేసిన సపోర్ట్ ఏంటంటే 10% వరకు మనకి హెల్ప్ అవుతుంది. ఇప్పుడు చేసిన సపోర్ట్ నాకు 100% హెల్ప్ అవుతుంది అనమాట. సో అందరూ సపోర్ట్ చేస్తుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉంటే. సో అలా అవుతున్నారు. అయితే వల్ల లాగిన వీడియో కొంతమంది అడుగుతున్నారు, లాగ్ అనిపిస్తున్నారు అన్నారు. సో అందుకనే వల్ల లాగిన వీడియో తగ్గిస్తాను ఇందులోని. మనకి నెక్స్ట్ దాంట్లో పెడతాను అనమాట వల్ల లాగింది. డైరెక్ట్గా చేపలు లాగిన తర్వాత వల్ల లాగిన తర్వాత ఏంటంటే చూపిస్తాను. మొత్తం చేపలు పడిన తర్వాత ఏం చేపలు పడి చూపిస్తాను. గాలి మాత్రం విపరీతంగా ఉంది. గాలి మాత్రం మేము వెళ్ళినప్పుడు బాగానే ఉంది మాట. మనం వల వేసి వల్ల లాగే టైంకి గాలి చాలా ఎక్కువ పెరిగిపోయింది అనమాట. అది కూడా తుఫాను అది హెచ్చరిక అది అన్నారు. ఆ గాలి ఎక్కువైపోయింది, తూర్పు గాలి. దానివల్ల మన వాళ్ళు అయితే వల్ల ఆడడానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఏదో విధంగా లాగేస్తారు, లాగడానికి అయితే వెనకాడరు. వేసాం కాబట్టి వల్ల వేసిన తర్వాత ఖచ్చితంగా లాగేస్తారు అనమాట. కానీ గాలి అంటే మాత్రం చాలా ఇబ్బంది మన వాళ్ళకి, ఎందుకంటే లాగలేరు వల్ల. చేపలు పడ్డాయి 4 చేపలు వల్ల చేపలు లేవు. చేపలేమన్నా చేపలు మనైతే వల్ల అయితే లాగేసారి చూసారు కదా. చేపలేదు అసలు, ఒక్క చేప లేదనమాట. తాబేలు మాత్రం 4 తాబేలు పడ్డాయి. ఆ తాబేలు మనకి ఎందుకు పడినావు, మళ్ళీ ఆ నీటిలోనే పెట్టేయాలి మన తాబేళ్ళే. చేపలు అయితే మరి మన వాళ్ళు ఏం చేయాలో తెలియదు. నెక్స్ట్ చేపలేదు అసలు, ఒక్క చేపలేదు. చూసారు కదా వీడియోలో, ఒక్క చేపలేదు. అక్కడక్కడ కంట్రోల్ పడ్డాయి అంతే. మరి నెక్స్ట్ ఎలా ఉన్నదో తెలియదు, చూద్దాము. మన ఛానల్గా లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.